ఇగో చెట్లకు బంగారం కాస్తుంది. ఫిన్లాండ్లోని స్ప్రూస్ చెట్లకు పుత్తడి ఖాతా. మనం అంటాం కదా, గతంలో పైసలు చెట్లకు కాస్తా నాయరా అంటాం కదా మనం. సో అట్లానే బంగారం చెట్లకు కాస్తా ఉందట. బంగారం చెట్లకు కాస్తా ఉన్నది. సో అది సూక్ష్మ రేణువులకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఒక వార్త కనపడతా ఉంది. ఎట్లా కాస్తుంది బంగారం, ఏ విధంగా చెట్లకు కాస్తుంది అనేది ఒకసారి చూస్తే, ఫిన్లాండ్లోని స్ప్రూస్ చెట్లకు పుత్తడి ఖాతా. ఆకుల కొసల్లో బంగారు రేణువులు. నేలలోని బంగారాన్ని వేర్ల ద్వారా పీల్చుకొని సూక్ష్మ రేణువులుగా మారుస్తున్న వైనం ఫిన్లాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి. ఇది మరి ఇట్లా కాసిన తర్వాత మరి ఇంటికాడ మనిషి 4 చెట్లు పెట్టుకుంటారు. మరి అట్లాగిట్లా పెట్టుకున్నారు. దీనికి కొన్ని ఉన్నాయి. ఎక్కడ ఏ చెట్లకు ఎట్లా ఉంటుంది అనేది అది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ చెట్లకు కాస్తుంది ఇదంతా కూడా సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి, సముద్రానికి పక్కనే ఉన్నటువంటి ఆ చెట్లకు పూసేటువంటిదట ఇదంతా కూడా. సో ఒకసారి చూద్దాం ఈ వార్త. ఇంట్లో పిల్లలో పెద్దలో ఆలవి కాగి కోరికల చిట్టా విప్పితే డబ్బేమైనా చెట్లకు కాస్తుంది అనుకుంటున్నారా అని ఇంటి పెద్దగా రుసరుసులు ఆడుతుంటాం. మరి ఈ నానుడి నిజమైతే ఎట్లా ఉంటుంది? అవును, చెట్లకు డబ్బులు కాసే రోజులు వచ్చేసాయి. తలతలలాడే కరెన్సీ నోట్ల రూపంలో కాదు కానీ దగదగా మెరిసే అచ్చమైన బంగారు రూపంలో. బంగారం కాసే ఆ చెట్టు పేరు నార్వే స్ప్రూస్. ఈ చెట్లకు దాదాపు బంగారు రంగులో మిలమిల మెరిసే పదునైన సూదుల్లాంటి ఆకులుంటాయి. వీటి కొసల్లో బంగారు రేణువులు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని బయటకు తీసి ప్రత్యేక పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే నిగనిగలాడే బంగారం ఉత్పత్తి అవుతుంది. ఫిన్లాండ్లోని అడవుల్లో ఈ చెట్లున్నాయట. ఉత్తర ఫిన్లాండ్లోని కిట్టిలా గోల్డ్ మైన్ సమీపంలో ఉన్న 23 స్ప్రూస్ చెట్లపై జియాలజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్ అవులు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 138 రకాల ఆకుల శాంపిల్ సేకరించి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించారు. నేల లోపల ఉండే బంగారం వేర్లు పీల్చుకునే నీటి ద్వారా చెట్ల ఆకుల్లోకి వస్తుందని, అక్కడ ఘన రూపంలో అత్యంత సూక్ష్మ కణాలుగా మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ ఆకుల్లోని బ్యాక్టీరియా బయోఫిల్మ్స్ మధ్య నానో సైజ్ గోల్డ్ పార్టికల్స్ ఉన్నట్టు గుర్తించారు. నేలలోంచి బంగారం చెట్ల వేర్ల ద్వారా ఆకుల్లోంచి చేరే క్రమంలో ఇండోఫైట్స్ అనే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవుల ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు కనుక్కున్నారు. అన్నట్టు మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లుగానే అన్ని స్ప్రూస్ చెట్లకు ఈ బంగారు లక్షణాలు లేవు. నీటి ప్రవాహ మార్గాలు, సూక్ష్మజీవులు, నేల స్వభావం అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని స్ప్రూస్ చెట్లకే ఈ బంగారం కాస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కల ఆధారిత బంగారం అన్వేషణకు ఈ అధ్యయనం బాగా ఉపయోగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ స్ప్రూస్ చెట్లు ప్రపంచమంతా విస్తరిస్తే విశ్వమంతా పసిడిమయం అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇప్పుడు దర్దాపుగా చెట్లు ఈ చెట్లపైన ఇప్పుడు ఇంటర్నెట్లో ఈ చెట్లపైన రకరకాలైనటువంటి ఉండొచ్చు. అందరూ దీన్ని సెర్చ్ చేస్తూ ఉన్నట్టున్నది. ఈ స్ప్రూస్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ స్ప్రూస్ చెట్టు ఏంటిది, ఎట్లా పెంచాలి, ఎక్కడ దొరుకుతుంది, ఈ వేర్లు ఎక్కడ దొరుకుతాయి, ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుంది, అంటే ఎందుకంటే బంగారం కాస్తా ఉందంటే ఇది ఎవరికైనా ఎక్కువగా మహిళలకి మక్కువ అయినప్పటికీ ఇప్పుడు తులం బంగారం కొనాలంటేనే ఇప్పుడు దగ్గరగా 1,38,000 1,30,000 పైన దాటిపోయింది. మరి ఈ విధంగా బంగారం కాసేటువంటి చెట్టు దొరికిందంటే ఇక అంతకంటే మిక్కిలే ఉంటుంది ఇంకా. సో మొత్తానికి ఇంకా ఇది అంతా కూడా పరిశోధనల దశలో ఉన్నది. అవంతా కూడా అన్ని చెట్లకు కాదు, స్ప్రూస్ చెట్లకు అన్ని చెట్లకు కాదు, ఏవైతే నీటి ప్రవాహ మార్గాలు, సూక్ష్మజీవులు, నేల స్వభావం అనుకూలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మాత్రమే ఈ బంగారం కాసేటువంటి ప్రయత్నం. బంగారం చెట్ల చివరన, ఎందుకంటే ఆ సంబంధించినటువంటి ఆకు చివరన కూడా సూదుల్లాంటి కొచ్చగా ఉండేటువంటి అవి ఉంటాయట. సో అక్కడనే ఆ చిన్న రేణువులు చిన్న వాటి అన్నింటిని కలిపితే కొంత బంగారం. మరి బంగారం కాస్తుంది అంటే మొత్తం కిలోలు కాస్తుంది అంటే అది కాదు కదా, కిలోలు కాదు. కానీ ఎంతో కొంత మాత్రం బంగారం సంబంధించిన ఆనవాళ్ళు ఆ చెట్లలో కనబడతా ఉన్నాయట. కొంత ఇంట్రెస్ట్గా ఉంది.